జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయవలసిన అభ్యర్థిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్ పార్టీకి కొన్ని సమస్యలైతే ఎదురవుతున్నాయి. ఈ సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలన్న దానిపైన తర్జన భర్జన పడుతోంది, పార్టీ పడుతోంది. ఎందుకంటే కాంగ్రెస్లో మనందరికీ తెలుసు, ప్రజాస్వామ్యం ఎంత ఎక్కువనో, ఎంత ఎంత స్వేచ్ఛగా మాట్లాడవచ్చునో, ఎంత స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చునో మనందరికీ తెలుసు. లైక్ బీఆర్ఎస్ లేదంటే ఇతర పార్టీల లాగా కాంగ్రెస్ పార్టీలో వ్యవహారాలు ఉండవు. ఇప్పుడు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గట్టిగా పట్టుబడుతున్నాడు, నాకు టికెట్ కావాల్సింది అంటున్నాడు. ఆయన జూబ్లీహిల్స్లో టికెట్ ఎందుకు ఇవ్వాలి అని ఎట్లా గెలిచే అవకాశం ఉంది ఏమిటి అనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పరిధిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి డిసిషన్ ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే ఎవరికి వాళ్ళు క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆయన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో చాలా రోజుల నుంచి హోర్డింగ్స్ వగేరా, దసరా శుభాకాంక్షలు, ఇంకేదో శుభాకాంక్షలు వగేరా వగేరా క్యాంపెయిన్ చేసుకుంటున్నాడు. అదే సందర్భంలో నవీన్ యాదవ్ కూడా క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఈ రకంగా మరికొంతమంది కూడా తమ పేర్లతో, ఇంకెవరు కంజర్ల విజయలక్ష్మి అనే నాయకురాలు, ఆమె కూడా క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. సరే, ఎవరు ఏ రకంగా క్యాంపెయిన్ చేసుకున్నా చివరకు ఫైనల్ అథారిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, లేకపోతే పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాదు, అట్లాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కాదు. వీళ్ళ మధ్య ముందు ఒక అవగాహన కుదిరితే మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ఈ ముగ్గురి మధ్య ఒక కాంక్రీట్ ఒక కంక్లూజన్కి వస్తే, అంటే ముగ్గురు అభ్యర్థులు ఉండాలి మినిమం లిస్ట్. ఆ ముగ్గురులో ఎవరెవరికి మార్కులు ఏ రకంగా ఉన్నాయి, ప్రజల్లో ఆదరణ ఏ రకంగా ఉంది, వాళ్ళకు పలుకుబడి ఏ రకంగా ఉంది, లేదా క్యాస్ట్ ఫ్యాక్టర్ చూస్తే కులపరమైన బలం ఎట్లా ఉంది, అట్లాగే కాంగ్రెస్ పార్టీ వలన ఏ రకమైన బలం ఆ వ్యక్తికి అందుతుంది, అదనంగా అందుతుంది, అట్లాగే గవర్నమెంట్ పరిపాలన తీరు పట్ల ప్రజల్లో ఆదరణ ఎట్లా ఉంది, ఈ క్యాండిడేట్ వల్ల అది మనకు ఎంత మేరకు ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంది, అది చాలా పారామీటర్స్లో పరిశీలన జరుగుతుంది. అంత సులభంగా అంజన్ కుమార్ యాదవ్ కోరితేనో, లేకుంటే మరొకరు గట్టిగా పట్టుబడితేనో, లేకుంటే ఢిల్లీకి వెళ్ళి ఇంకేమైనా పైరవీలు చేస్తానో టికెట్ వచ్చే అవకాశాలు ఏమీ కాంగ్రెస్లో లేవు. ఆ రోజులు పోయాయి. గతంలో ఎప్పుడో మనం 20 ఏళ్ల క్రితం చూసేవాళ్ళం, ఏ ఎలక్షన్ జరిగినా టికెట్ల కోసం ఢిల్లీకి పరుగులు పెట్టేవాళ్ళు. దాన్ని ఢిల్లీ హైకమాండ్ చాలా విజయవంతంగా నియంత్రించింది. ముందుగా మీ రాష్ట్రంలో పీసీసీ స్థాయిలో, అట్లాగే ఒకవేళ అధికారులు ఉంటే ముఖ్యమంత్రి స్థాయిలో ముందుగా ఒక ఏకాభిప్రాయానికి వస్తే ఆ తర్వాత ఆ జాబితా, ఫైనల్ జాబితా ఏదైతే ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితా ఉంటే దాంట్లో మేము ఒకళ్ళను పిక్ చేసి అనౌన్స్ చేస్తామనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొన్ని సంవత్సరాలుగా ఒక సంప్రదాయంగా చేస్తోంది. అయితే ఇక్కడ అంజన్ కుమార్ చేస్తున్న కొన్ని కామెంట్స్ని నేను చెప్తాను. ఆయన చెప్తున్నవి విచిత్రమైనవిగా అనుకోవచ్చు, లేదు ఇప్పుడు జరుగుతున్న సంప్రదాయం కూడా అనుకోవచ్చు. ఇది జరుగుతున్న పరిణామాలు. ఆయన ఏం చెప్తున్నాడు, నా కొడుకు ఎంపీగా ఉన్నాడు, రైట్, ఆయన కొడుకు ఎంపీగా ఉన్న సంగతి మనందరికీ తెలుసు. నా కొడుకు ఎంపీగా ఉన్నంత మాత్రాన నాకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వరు అంటాడు ఆయన, ఎవరు, అంజన్ కుమార్ యాదవ్. ఆయన ఇంకోటి ఏం చెప్తున్నాడు, మల్లుభట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన సోదరుడు మల్లు రవి నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్నాడు, అట్లాగే గడ్డ వివేక్ మంత్రిగా ఉన్నాడు, ఆయన సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన కొడుకు మన పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు, పెద్దపల్లి ఎంపీగా ఉన్నాడు, వాళ్ళ కొడుకు వివేక్ కొడుకు. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ఆయన భార్య పద్మావతి కోదాడ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఈ ఇష్యూస్ని ఆయన బయటకు తీసి కాంగ్రెస్ పార్టీలో ఈ రకంగా కుటుంబాలే ఉన్నాయి. మా కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి చెప్పాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. కనుక అన్నదమ్ములు లేదంటే భార్యాభర్తలు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఒక తండ్రి ఎమ్మెల్యేగా కొడుకు ఎంపీగా ఎందుకు ఉండరాదు అనేది ఆయన ఆర్గ్యుమెంట్. కానీ ఇక్కడ
సమస్య అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నంత ఈజీగా ఉండదు. ఆ పరిస్థితులు వేరు, ఆ పరిణామాలు వేరు. ఇప్పుడు వివేక్ ఎట్లా గెలిచాడు, వివేక్ క్యాండిడేచర్కున్న బలం ఏంటి, అట్లాగే ఆ ఫ్యామిలీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవి చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఇవన్నీ. పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకు ఒక 3-4 కాన్స్టిట్యున్సీలు చాలా బలంగా ఉన్న ఫ్యామిలీ అది. కనుక వాళ్ళిద్దరికీ అంటే వినోద్కు బెల్లంపల్లి, చెన్నూరుకు వివేక్ కేటాయించారు, వాళ్ళు గెలిచారు. అట్లాగే వివేక్ కొడుకు కూడా వంశీకృష్ణ ఎంపీ అయ్యాడు. సో ఆ ముగ్గురు ఒక ఫ్యామిలీ నుంచి కావచ్చు, కానీ దాని సిచ్యువేషన్ వేరు. అట్లాగే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇష్యూ వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి శక్తివంతుడే, ఆయనకి ఇవ్వవలసిందే. అట్లాగే ఆయన తమ్ముడు పవర్ఫుల్లే, రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చారు, ఆయన గెలిచాడు, ఈయన గెలిచాడు. అట్లా కొన్ని కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వవలసి వస్తుంది. ఇప్పుడు బట్టి విక్రమార్క మధిర నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు, ఆయన క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. అదే సమయంలో మల్లు రవి ఇదివరకు కూడా నాగర్ కర్నూలు ఎంపీగా పనిచేశాడు. ఈసారి కూడా ఆయనకు ఎంపీగా అవకాశం వచ్చింది, ఎంపీగా ఆయన గెలిచాడు. సో ఇటువంటి వాటిని ఉదాహరణగా చూపి నాకెందుకు టికెట్ ఇవ్వరని పోరాటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే అంజన్ కుమార్ యాదవ్కు ఉన్న పాపులారిటీ, లేకుంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న సంబంధాలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవన్నీ. ఇప్పుడు ఆ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్న వ్యక్తులు ఎవరు, ఆ నియోజకవర్గంలో ప్రజలతో ఎక్కువగా సంబంధాలు ఉన్న వాళ్ళు ఎవరు, ఎక్కువగా పరిచయాలు ఉన్న వాళ్ళు ఎవరు, అట్లాగే ఏ ఏ కులాల నుంచి ఎక్కువ ఓట్లను సమీకరించగలిగిన వ్యక్తులు ఎవరు, ఇవన్నీ చాలా అంశాల పైన కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ కసరత్తు ఆల్మోస్ట్ ముగింపుకు వచ్చింది. నవంబర్లో ఎన్నికలు రాబోతున్నాయి కనుక బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించింది కనుక ఇక కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక క్షణంలో అభ్యర్థిని అనౌన్స్ చేయవలసి ఉంది. ఇప్పటికే డిలే జరిగినట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది కనుక ఇక డిలే చేసే అవకాశాలు లేకపోవచ్చు. బహుశా ఈ వారంలోనే అభ్యర్థిని ఫైనల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అభ్యర్థిని ఫైనల్ చేస్తే అభ్యర్థి ప్రచారము వగేరా అండ్ సన్నాహాలు ఇవన్నీ చేయవలసి ఉంటుంది. చాలా పనులు ఉంటాయి కనుక ఎన్నికలకు సంబంధించి వీళ్ళంత త్వరగా అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే దీంట్లో ఏ అంశం ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేయాలనేది ఒక కీలకమైన పాయింట్. సో నవీన్ యాదవ్ అంతకుముందు ఒకసారి మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఇంకొక సందర్భంలో ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఓడిపోయాడు. సో కంజల విజయలక్ష్మి అనే ఇంకొక నాయకురాలు ఇప్పుడు రేస్లో ఉన్నారు. ఇంకా వీళ్ళు కాకుండా సిఎన్ రెడ్డి అనే ఒక పేరు కూడా వినిపిస్తోంది. సో 45 అభ్యర్థులు అయితే ఉన్నారు. వీళ్ళలో ఎవరికి టికెట్ ఇస్తే బీఆర్ఎస్ పైన గెలిచే అవకాశాలు ఉంటాయి అంటే దీంట్లో నేను అనుకుంటుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీ పరంగా జరిగే ఎన్నికలు అనుకున్నప్పటికీ అభ్యర్థులకు సంబంధించిన బలాబలాలు కూడా గెలుపోటములను శాసించే అవకాశం ఉంది, గెలుపోటములను నిర్ధారించే అవకాశం ఉంది. కనుక కాంగ్రెస్ హైకమాండ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ అభ్యర్థి ఎంపికను డిలే చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.